అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగులకు భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. H1B వీసా హోల్డర్లు ఓపీటీ స్టూడెంట్లను టార్గెట్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికా బ్యాంకింగ్ సిస్టంలో వలసదారుల ఇమిగ్రేషన్ స్టేటస్ను ఒక్క రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించాలని ఆదేశించారు. ఇకపై అమెరికాలో H1B వీసాలపై ఉన్న ఐటీ ఉద్యోగులు, ఓపీటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలపై గట్టి నిఘా ఉండబోతుంది. అంతేకాదు వీరికి హోమ్ లోన్లు, కార్ లోన్లు లేదా ఎలాంటి రుణాలు ఇవ్వాలన్నా ముందు వారి వీసా గడువు, ఇమిగ్రేషన్ స్టేటస్ను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయాలపై వలసదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగులకు, భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. H1B వీసాల హోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్లను టార్గెట్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికా బ్యాంకింగ్ సిస్టంలో వలసదారులు ఇమిగ్రేషన్ స్టేటస్ను ఒక రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించాలని ఆదేశించారు. ఇకపై అమెరికాలో H1B వీసాలపై ఉన్న ఐటీ ఉద్యోగులు, ఓపీటీ విద్యార్థుల బ్యాంక్ ఖాతాలపై గట్టి నిఘా ఉండబోతుంది. అంతేకాదు వీరికి హోమ్ లోన్లు, కార్ లోన్లు లేదా ఎలాంటి రుణాలు ఇవ్వాలన్నా ముందుగా వారి వీసా గడువు, ఇమిగ్రేషన్ స్టేటస్ను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయాలపై వలసదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.